గురించి కావచ్చు, అలాగే మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న విషయం కావచ్చు, అంతా కూడా కుటుంబ ప్రభుత్వం అమలు చేయడానికైతే కసరత్తు చేస్తుంది. అది పూర్తిగా విపక్షాలు అనేవి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతారు తప్ప మంచి చేస్తే ఎప్పుడు కూడా ప్రోత్సహించడం కానీ దాన్ని ఒప్పుకోవడం కానీ వాళ్ళ రాజకీయానికి వాళ్ళ రాజకీయ పార్టీకి దెబ్బ కాబట్టి ఒప్పుకోరండి మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా. కానీ ఇది పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నప్పుడు కానీ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కానీ అందరూ దాన్ని స్వాగతిస్తారు. అందులో ఏమైనా తప్పు సరిదిద్దుకున్నటువంటి ఒక సవరణ చేస్తున్నటువంటి అవకాశాలు కూడా తర్వాత తీసుకోవాలి సార్. అంతేకాని దాన్ని పూర్తిగా విశ్లేషించడం, మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని మీద ఒక బురద వేయడం అనేది మంచి పద్ధతి కాదు. జనసేన పార్టీ గురించి చూసుకుంటే సార్, మేము ఎప్పుడు కూడా మా జనసేన పార్టీ పెట్టి ప్రజలకు పని చేయడం కోసం, ప్రజలకు ఊడికి చేయడం కోసం తప్ప పార్టీని ఊడికి చేయడం కోసం లేకపోతే వ్యక్తులకు బదిలీ చేయడం కోసం మా జనసేన పార్టీని నిర్మించలేదు. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలతో ప్రజల మధ్య పార్టీని ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన వాటికి కూడా 10 సంవత్సరాల పాటు పార్టీ ఎలా నడిపించుకొని వచ్చి 100% స్ట్రైక్ చేసి ఏ రకంగా అంటే అక్కడ కృష్ణవేణి గారు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదన్నా ప్రజాసేవ చేయాలంటే ఏదన్నా సేవా సంస్థలు పెడితే సరిపోతుంది, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయమే చేయాలనే వారి మాటల్లో వాస్తవం లేదంటారా? ఎందుకంటే మీరు గతంలో ఎంతోమంది కూటమిలో భాగంగా అప్పుడు కూటమిని గెలవాలి కాబట్టి కూటమిలో ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళి కూటమి సర్కారును ముందుకు వెళ్ళాలి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నాం కాబట్టి 21 సీట్లతో మేము ముందుకు వెళుతున్నాం. కానీ వచ్చే సంస్థాగత ఎన్నికల్లో 30% సీట్లు మనం సాధిస్తామన్నారు. అక్కడ ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఏవి కూడా ఇచ్చిన నామినేషన్ సీట్లో ఎక్కడ దాఖలాలు అయితే కనబడలేదు. ఈసారైనా మీరు పట్టు బిగిస్తారా? లేదు అంటే మరికొంతమంది విమర్శించడానికి వాళ్ళకి అవకాశాన్ని మీరు కల్పిస్తారా? మీరు చెప్పొచ్చు, మేము కేవలం కూడా ప్రజల కోసం చేస్తున్నాం, సేవ కోసం చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ప్రజాసేవ కోసమే చేస్తారు. కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయమే చేయాలి కదా, లేదంటే ఓన్లీ సేవా సంస్థ నడిపితే సరిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ? అంటే కుటుంబ రాజకీయాలు ఏమని చెప్తారా అండి? కుటుంబ రాజకీయాలతోనే పబ్బం గడిపేస్తుంటే ప్రజలకు ప్రామిస్ కానీ కొన్ని ఎథిక్స్ కానీ ఆ భావజాలను కానీ కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు కానీ ప్రజల ఆదరణ పొందేటువంటి పార్టీ జనసేన పార్టీ అండి. దానికి కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా ఇవాళ మాకు కూటమిలోనే కాదు సార్, మాకు జనసేనకి ఏ గ్రాఫ్ ఉంది, ప్రజల్లో ఎలాంటి బలం ఉంది అన్నది కూడా మాకు తెలుసు. హనుమంతుడు తనకు గుర్తు చేస్తేనే కానీ తెలియదంటారు. అలాగా మా జనసేన పార్టీ పరవేయటం మాకు తెలుసు. సంస్థాగతంగా రేపు పొద్దుట రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎంత బలంగా జనసేన పార్టీ నిలబడబోతుంది అన్నది కూడా ఆల్రెడీ మా నాయకులు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయండి. సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా వరకు గ్రామ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా జరగలేనప్పుడు ఒక్కడి స్ట్రైట్ గా చెప్పండి, నర్మగర్భంగా చెప్పకుండా మా బలం మాకు తెలుసు అని మీరు అంటున్నారు. అసలు మీకు బలం ఉందని మీరు నమ్ముతున్నారా? మీకు బలం ఉందని, లేదంటే మీకు మీరు రక్షణాత్మక ధోరణిలో ఉన్నారా అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు మేము నమ్మడం తర్వాత కూటమిలో మన ఎమ్మెల్యే స్థానికంగా మా జనసేన పార్టీ 2 చోట్ల ఓడించబడినప్పటికీ కూడా ఉంటే ఒకే ఒక సీట్ గెలిచినప్పటికీ కూడా స్థానికంగా సంస్థాగతంగా బలంగా నామినేషన్ వేయడానికి కూడా వైసీపీ భయపడినటువంటి సందర్భంలో నామినేషన్ సమ్మన్న పార్టీ జనసేన అండి. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా ఎలా వదిలేసుకుంటది. ఆ బలాన్ని వదిలేకుండా ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే నాయకత్వాన్ని బలపరిచి ముందుకు హోదా భాగంగా ముందుకెళ్తూ ఉన్నాము. అంతే తప్ప ఈరోజు మా పార్టీకి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా అయితే పనిచేసామో గ్రామ ప్రయోజనాల కోసం కూడా అలాగే పనిచేస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన మీద ఒక నమ్మకం ఉంది. వేళ కూటమిలో అది ఒక ప్రయోజనంలో ముందుకెళ్తుంది తప్ప ఇక్కడ
కూటమి మధ్య సిద్ధి పెట్టేటువంటి అవకాశాలే కానీ అంటే ఒకరు ఒక చోట తగ్గితే ఒకరు ఒక చోట తగ్గుతారు అంతే తప్ప ఇక్కడ కూటమి మధ్య గ్రామ స్థాయి నుంచి కూడా కూటమి వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ ఇక్కడ వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారా లేదంటే మీ జనసేనలోనే కొంతమంది తక్కువ చేసుకుని మీకు మీరే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా రాజకీయ పార్టీ ఏదైతే ఉందో మీరు చెప్తున్నట్టు ఆ పార్టీ యొక్క అంతర్గతంగా మీది అయినప్పటికీ కూడా చాలామంది మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఎంతోమంది. దానికి సమాధానం ఈ సంస్థాగత ఎన్నికలు దొరుకుతుందని భావించవచ్చా? జరుగుతుందండి. ఎందుకంటే కొంతమందికి అందరికీ ఒకేసారి పదవులు రావు, అందరికీ పోలీసు ఒకేసారి అవకాశం రాదు కుటుంబంలో ఉన్నాయి కాబట్టి. అలాంటప్పుడు కొంతమంది అసంతృప్తి అసంతృప్తిగా వ్యక్తపరుస్తారు. వాటితో మాత్రాన ఇక్కడ మా పార్టీ బలం తగ్గిపోయింది లేకపోతే మా పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము జనసేన బలంగా ఉంటే బలంగా ప్రతి చోట కూడా కూటమి అయితే మాత్రం ఎక్కడ తగ్గకుండా పోటీ చేస్తుంది. అది ఎంత శాతం తీసుకుంటాము ఏదైతే శాతాలు పర్సన్ చేస్తాం పక్కన పెడితే ప్రజాదరణ ఎంతవరకు ఉందో ప్రజలు ఎంత గట్టిగా కాదండి. మీ పార్టీ ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని కట్టి వెళ్ళేటప్పుడు మీ నోటిలో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే 30% మనం తీసుకుందాం అని చెప్పిన తర్వాతే కదా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పక్కకెళ్ళి మీరు మీ కూటమి ప్రభుత్వం స్థాపించగలిగారు మీరందరూ. మరి ఇలాంటి టైంలో ఎందుకంటే టీడీపీ పార్టీ ఎంతో బలమైన పార్టీ కానీ రాముడికి ఉడత సహాయం చేసినట్టు మీ పార్టీ చేయబట్టే కదా కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యింది. ఆ రోజున మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే ఈరోజు చేయమంటే అది పక్కన పెట్టమంటారేంటి? మీరు అడగలేరా? మీ అధినేత అడగలేరా? లక్ష్మీనాథ్ గారు అది పార్టీ అధినేతలు మాట్లాడటం నిర్ణయం తీసుకుంటారండి. అంతే తప్ప మీరు అడగలేరా, మీరు పోటీ చేయాలి, జనసేన 0 అయిపోతున్నటువంటి ప్రచారం కూడా చూస్తూ ఉన్నాము. కానీ జనసేన 0 అయిపోతే 0 అయిపోతుందా అన్నది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఇవాళ టీడీపీ వల్ల మాకు నచ్చలేదు, మా వల్ల వాళ్ళకి నష్టం లేదు. కూటమిలో ఉన్నాం కాబట్టి బాగా అలాగే మెజార్టీ చేసుకుని గెలిచారు, మేము అలాగే గెలిచాము. దాని గురించి ఒకరికొకరికి ఇక్కడ పొరపట్టాలు కూడా ఎటువంటివి లేవు. లేకపోతే స్థానిక ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా బలపడటం మాత్రం జనసేన ఖచ్చితంగా నిలబడుతుందండి. ఎందుకంటే జనసేన పారిపోలేదు, అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు పారిపోలేదు, ఈ ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు జనసేన. అలాంటప్పుడు ప్రజలు కోరుకునే పార్టీ జనసేన పార్టీ. ఒకటి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడగాలనుంది. ఈ డిబేట్కి సంబంధం లేదు. ఏదైనా కూడా రాజకీయ పార్టీ ఇంట గెలిచి రచ్చ గెలుస్తుంది అందరికీ తెలుసు. ప్రతి రాజకీయ పార్టీలు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోకపోయినా ఆయా సామాజిక వర్గాలు కొన్ని పార్టీలను ఓన్ చేసుకున్నమాట వాస్తవం. దానిలో భాగంగానే టీడీపీ అంటే ఒక సామాజిక వర్గం, వైసీపీ అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకున్నాయి. కానీ ఇక్కడ జనసేన పార్టీకి నా మీద ఎక్కడ ప్రభావం పడుతుందో ఆ పార్టీ ముద్ర పడుతుందో అని ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఆ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో జరిగిన అన్యాయాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనీసం బయటికి చెప్పలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందాక అజయ్ గారు చెప్పినట్టే ఎకనామిక్ వీకర్ సెక్షన్లో గతంలో కాపు కమ్యూనిటీ చంద్రబాబు నాయుడు గారు